దసరా వరకు ఉండి మళ్ళీ వెళ్ళరా విజయవాడకి అంటే ఇప్పుడే వెళ్తా అంటున్నాడు మా తమ్ముడు. అసలు మ్యాటర్ ఏంటంటే మా తమ్ముడు విజయవాడకి వెళ్ళాలంటే ఇంకా వాడిని రైల్వే స్టేషన్ దింపేదానికి నేను మనీ వాళ్ళ అన్న కొడుకు అయితే వచ్చినాము. నేను మా తమ్ముడు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మనీ వాళ్ళ అన్న కొడుకు వచ్చి మా తమ్ముడు సూట్ కేసు తీసుకెళ్తున్నాడు ప్లాట్ఫారం కాడికి. నేను వీడియో చేస్తున్నాడని చూసి మనీ యాక్టింగ్ చేస్తాడు కెమెరా ముందర కాలు బాగాలేనట్లు. దసరా వస్తుంది కదరా, దసరా అయిపోయినాక మళ్ళీ వెళ్ళరా విజయవాడకి అంటే లేదు ఎగ్జామ్ ఉన్నదే కావాలంటే దసరాకి వస్తాలే అని చెప్పినాడు మా తమ్ముడు. వీడు ఉంటే ఫన్ ఉంటది మామ, ఎందుకంటే మొన్న షూటింగ్ చేసేటప్పుడు గానీ లేకపోతే ఎక్కడికైనా కేఫ్కి వెళ్ళినప్పుడు గానీ వీడు చేసే పనులు గానీ మాట్లాడేది గానీ అంతా కామెడీగా ఉంటది. వీడొక్కడే కాదు, వీడితో పాటు మనీ ఇంకా 2-3 ఉన్నారు. వీళ్ళతో ఉంటే టైం ఎలా గడిచిపోతారో తెలీదు. నవ్వుకుంటానే ఉంటా వీళ్ళతో ఉన్నప్పుడల్లా. నేనైతే మాకు చెప్పకుండా మా తమ్ముడు ఫ్రెండ్ నేను కూడా నీతో పాటు విజయవాడకి వస్తున్నా, కావాలంటే బట్టలు తెచ్చుకున్నా చూడరా అన్నాడు. మనీ గమ్మున కన్నా జిప్ ఓపెన్ చేశాడు, చూస్తే అన్ని బుక్కులు గానీ మళ్ళీ చెప్పినాడు ఊరికెళ్ళారా అని మా తమ్ముడు ఫ్రెండ్. మా తమ్ముడు ఎక్కాల్సిన ట్రైన్ అయితే ఇంకా రాలేదు, నందులో అయితే ఆగి ఉన్నది. రాజంపేటకి వచ్చేసరికి 6:25 అయితే చూపించింది టైమింగ్ వేరేది మా ట్రైన్ యాప్ లో. ఇంకా మా తమ్ముడిని అయితే ట్రైన్ ఎక్కిచ్చేసాము. ఇంకా 2 days తర్వాత మనీ కూడా వెళ్ళిపోతారంట బెంగళూరుకి. ట్రైన్ మూవ్ అవుతా ఉంటే నేను బాయ్ చెప్తున్నాడు, నన్ను వీడియో తీరన్నాడు మా తమ్ముడు. నీ వీడియో తీసేసరికి లోపలికి వెళ్ళిపోయినాడు. ఇంకా వాడిని ట్రైన్ ఎక్కిచ్చేసి మేమందరం ఇంటికి అయితే వెళ్ళిపోయినాము. ఓకే మరి ఉంటాను.